హాయ్ హలో వెల్కమ్ టు 24/7 టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయింది. 14 మంది పెయిర్స్గా హౌస్లోకి అయితే వెళ్ళారు. సో ఈరోజు రివ్యూ ఏంటంటే నాగార్జున యాంకరింగ్లో కొంచెం ఎనర్జీ మిస్ అయిందా అని నాకైతే అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక బిగ్ బాస్ హౌస్ కాన్సెప్ట్ మాత్రం ఏదైతే హౌస్ని డిజైన్ చేశారో హౌస్ కూడా చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది. ఇక పార్టిసిపెంట్స్ ఇంట్రడక్షన్ అనేది కొంచెం స్పీడ్గా చేసేసారా అనిపించింది. హెవీ డ్యూరేషన్ అయితే లేకుండా అయితే చేసుకున్నారు, అందుకని చెప్పే తగ్గించారు. అందుకే మేబీ పెయిర్స్గా లోపలికి పంపించారేమో అనిపించింది. అలాగే లోపల వాళ్ళ యాక్టివిటీస్ కూడా పెద్దగా ఏం చూపించలేదు. అంటే లోపలికి వెళ్ళంగానే ఏదో ఒక హంగామా అనేది చేస్తారు, ఆ హంగామా అనేది లేదనమాట. సో ఇక పెయిర్స్గా చూసినట్లయితే మనం యష్మి గౌడ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరూ బడ్డీస్గా వెళ్ళారు. అలాగే అందరూ కూడా బడ్డీస్గా వచ్చారు, మనందరం కూడా చూసాము. నవీన్ అభయ్ అండ్ ప్రేరణ ఖమ్మం, ఆదిత్య ఓం అండ్ సోనియా, అలాగే బెజవాడ బేబక్క, శేఖర్ భాష వీళ్ళిద్దరి పేరైతే సూపర్ అనిపించింది అసలు. ఇక కిరాక్ సీత అండ్ నాగమణి కంట, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, నైనిక అండ్ నబీల్ ఆఫ్రిది. ఈ నబీల్ ఆఫ్రిది వరంగల్ కుర్రాడు, మనందరికీ కూడా యూట్యూబ్లో బాగా పరిచయం ఉంటుంది. వీళ్ళందరూ కూడా పెయిర్స్ అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే యాక్చువల్గా లాంచింగ్ ఎపిసోడ్ అంతా బాగుంది, అందులోని కొన్ని హైలైట్స్ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో ప్రేరణ ఖమ్మం హీరోయిన్ రష్మిక మందన ఫ్రెండ్. సో అలాగే చాలా వారాలు ఉండేలాగా కనబడుతుంది, కొంచెం యాక్టివ్గానే ఉంది. అలాగే అబ్బాయి నవీన్ కూడా చాలా స్మార్ట్ గేమ్ ఆడేలాగానే కనబడుతున్నాడు. ఇంకా అందరికీ బిగ్ బాస్ గురించి అనేది బాగా తెలుసుకుని అయితే వచ్చారు. ఎపిసోడ్స్ అన్నీ కూడా చూసుకుని వచ్చారు. ఓవరాల్గా ఓవర్ థింకింగ్ లేకుండా ఓవరాల్గా గేమ్ ఆడితే మాత్రం ఖచ్చితంగా పార్టిసిపెంట్స్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. అలాగే పెయిర్స్కి టాస్క్లు ఆడించారు. సో బ్యాడ్ న్యూస్లు గుడ్ న్యూస్లు చెప్తామని అయితే గుడ్ న్యూస్ ఇంకా చెప్పలేదు. బ్యాడ్ న్యూస్లు ఏంటంటే 3 చెప్పారు. ఒకటి ఫస్ట్ నో కెప్టెన్సీ ఈ సీజన్లో లేదన్నారు. మేబీ ఈ సీజన్లో మళ్ళీ తర్వాత తెస్తారా లేదా అనేది కూడా తెలియదు. అలాగే నెక్స్ట్ నో రేషన్, నో ప్రైజ్ మనీ 0. అంటే మీరు ప్రైజ్ మనీ గెలుచుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంక లాస్ట్ టైం మీకు ఒక టాస్క్ పెట్టారు గుర్తుందా, టాస్క్లు ఆడినప్పుడల్లా ప్రైజ్ మనీ పెరుగుతూ ఉండేది. సో ఇవన్నీ కూడా బిగ్ బాస్ నెక్స్ట్ రివీల్ చేసుకుంటే వెళ్తాడు వీక్స్ గడిచే కొద్దీ. ఇక కెప్టెన్సీ లేకపోతే ఇంటిలో ఏదైతే డ్యూటీలు ఉంటాయో వీళ్ళు వాష్రూమ్, వీళ్ళు కిచెన్, ఇది ఇక్కడ తేడాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దీని మీద లైవ్లో చాలామంది చూసుండ్రు ఎపిసోడ్ తర్వాత లైవ్లో నైనిక ఇంకా మణికంఠ ఇద్దరు కూడా డిస్కషన్ అనేది కూడా పెట్టుకున్నారు. అలాగే గొడవలు ఎక్కువైపోతాయి కెప్టెన్ లేకపోతే అని అక్కడ నైనిక మాట్లాడింది. కాబట్టి టాస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఆ టాస్క్లో మేబీ కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక నాకు కొన్ని నచ్చిన అంశాలు ఏంటంటే అందరూ ఏవీలు ప్రజెంటేషన్ అనేది బ్రహ్మాండంగా ఉంది. బెజవాడ బేబక్క అయితే వెరీ ఫన్నీ, బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. మీకేమనిపించింది కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. కొంచెం ఈవిడ గురించి ఏంటంటే కొద్దిగా అతి ఎక్కువైందా అని కూడా అనిపించింది. అంటే ఫన్ ఓకే, ఏవి మొత్తం ఓకే, ఇంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం డామినేటింగ్గా కొంచెం అతి ఎక్కువైందా. సో అనిల్ రావుపూడి ఒక కౌంటర్ కూడా వేశాడు, మీరు ఖచ్చితంగా 10 వారాలు ఉంటారు బేబక్క అనుకుంటే. సో అక్కడ కొంచెం అతి చేస్తుందా అని అయితే నాకైతే అనిపించింది. అలాగే ఆదిత్య ఓం ఎంట్రీ అయితే చాలా బాగా నచ్చింది. స్పీడ్గా అయితే మనోడు రేస్లోకి అయితే ఖచ్చితంగా వచ్చేస్తాడు, గేమ్ కొద్దిగా ఆడితే మాత్రం వచ్చేస్తాడు. అలాగే నిఖిల్ కూడా చాలా బాగా అనిపించాడు. ఇంకా మీకోసం పార్టిసిపెంట్స్ ఎవరు ఏంటి అనేది ఒక చిన్న యాంకర్ డిస్కషన్ కూడా చేశాను, నెక్స్ట్ వీడియో అది వస్తుంది, అది కూడా చూడండి. అలాగే నాని హౌస్లోకి వచ్చి గేమ్స్ ఆడించాడు. యాక్చువల్గా నానిని యాంకరింగ్ చేస్తామని నేను 4 వారాలు వెకేషన్కి వెళ్తా అంటే కొంచెం భయపడ్డాడు. సో మనందరికీ కూడా తెలుసు సీజన్ 2లో ఎంత ట్రోలింగ్ వచ్చింది నాని మీద అని. అప్పటి నుంచి ఆ దెబ్బకి బిగ్ బాస్కి దూరంగా ఉంటా అని ఒక పెద్ద లెటర్ కూడా రాశాడు. అప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ కూడా అయింది. అందుకనే నాకు వద్దు సార్, ఇది తప్ప ఏదైనా చేస్తానని అన్నాడు. సో కనీసం కొన్ని వారాలు ఆప్షనల్ యాంకరింగ్ చేస్తే బాగుంటుంది నాని, ఎందుకంటే నాని యాంకరింగ్ చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో చూద్దాం మరి ఫ్యూచర్లో చేస్తాడో లేదా అని. అలాగే అనిల్ రావుపూడి ఏదైతే లోపలికి వచ్చి ఒక ప్రాంక్ అనేది చేశాడో అదైతే సూపర్, అది స్పాంటినిటీగా చేశాడు. ఇక నైనిక పర్ఫార్మెన్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సో మీరు నోటీస్ చేశారో లేదో విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ని చాలా ఎక్కువసేపు టెలికాస్ట్ చేశారు. సో మిగతా వాళ్ళకంటే పోలిస్తే. సో మరి అలాగే స్క్రీన్ స్పేస్ ఇస్తారా అమ్మాయికి, ఆ అమ్మాయిని పుష్ చేసి తీసుకెళ్తారా, కొంచెం ఆ ఫేవరెటిజం అనేది చూపిస్తారా లేదా అని మనం చూద్దాం. అలాగే నాగమణికంఠని ఏదైతే అనిల్ రావుపూడి ప్రాంక్ చేశాడో అక్కడ 5గురు
ఎలిమినేట్ చేయడం కోసం ఓటింగ్ అనేది వేశారు. అందులో ఆదిత్య ఓం కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరికీ మంచి ఫైట్ పడే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా. దానికి ఖచ్చితంగా నాగమణి కంటే కౌంటర్ అటాక్ అయితే చేస్తాడు గ్యారంటీ. ముఖ్యంగా ఆదిత్య ఓం ఇక్కడ టార్గెట్ అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే మణికంఠ ఆల్రెడీ నిఖిల్తో ఒక డిస్కషన్ అనేది పెట్టాడు కూడా. సో నాకు ఎల్రా పెద్ద చిన్న అనేం లేదు, నా గేమ్ నేను ఆడుకోవాలి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ టు మీ ఇలా మాట్లాడుతూ వచ్చాడు. మరి దాని గురించి చూద్దాం ఏంటి అనేది. ఓవరాల్గా చెప్పాలి అంటే లాంచింగ్ ఎపిసోడ్ అన్ని సీజన్స్ కంటే కూడా కొద్దిగా డిఫరెంట్గానే అయితే అనిపించింది. మేబీ ఏమన్నా సీక్రెట్ రూమ్ ఒక పేరు సీక్రెట్ రూమ్లో ఉంటే బాగుండేది అనిపించింది. ఇక ఇన్ఫినిటీ రూమ్లో ఎవరైనా సపరేట్గా పేరు ఉంచి వాళ్ళకి ఏదైనా స్పెషల్ పవర్ ఒకటి ఇచ్చి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. లైక్ మీకు సీజన్ 4లో గుర్తుందా, హర్యానా అండ్ సోహెల్ ఇద్దరు కూడా బడ్డీస్గా వెళ్ళి లోపల సీక్రెట్ రూమ్లో ఉండి 2-3 డేస్ తర్వాత రివీల్ అయ్యి బయటకు వచ్చారు. ఎవరైనా కూడా అలా ఒక పేరుగా పెడితే కొద్దిగా సస్పెన్స్గా ఉండేదని అయితే అనిపించింది. ఇక 14 మంది సరిపోరు హౌస్లో, మనకు తెలుసు ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఉంటాయి, డౌటే లేదు. అది మరి మేబీ ఈ వారం నెక్స్ట్ వారం నుంచి వస్తారా లేదా 5వ వారంలో 5గురిని లాస్ట్ సీజన్లో పంపించినట్టు పంపిస్తారా అనేది చూద్దాం. బిగ్ బాస్ కూడా ఈసారి వాయిస్ అనేది కొంచెం స్క్రిప్ట్ అనేది కొద్దిగా ఓవర్గా మాట్లాడుతున్నాడని అనిపించింది. ఎందుకో కొంచెం తేడాగా అనిపించింది. ఇప్పుడు పార్టిసిపెంట్స్లో అతిగా ఉన్నవాళ్ళు ఎవరు, కూల్గా ఉన్నవాళ్ళు ఎవరు, ఆవేశంగా ఉన్నవాళ్ళు ఎవరు అనేది ఒక డిస్కషన్ వీడియో చేస్తాను, అందులో ఖచ్చితంగా చెప్తాను. అలాగే లైవ్ అప్డేట్స్ కానీ క్విక్ వీడియోస్ కానీ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాం. 24/7 న్యూస్ టీవీని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.